హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ మీకు రెజనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. అందరికీ అన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వాలని లేదు, కనెక్ట్ అవ్వదు అని లేదు. సిచ్యువేషన్ని బట్టి మ్యాచ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూస్ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూస్ కూడా లేకపోయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇక్కడ కనిపించిన ఎనర్జీస్ మాత్రమే నేను రీడ్ చేయగలుగుతాను. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. మేబీ ఇది మీకు 100% కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే అసలు కనెక్ట్ పోనవచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. ఇక్కడ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అయితే నేను వాళ్ళ ఎనర్జీస్ మాత్రమే పిక్ చేయగలుగుతాను. ఓకే, అదే మైండ్లో పెట్టుకోండి. సో ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్ మేబీ మీ ఫ్రెండ్ అయినా, లేకపోతే మీ లవర్ అయినా, మీ వైఫ్ ఆర్ హస్బెండ్, సో ఎవరైనా అవ్వచ్చు ఈ పర్సన్తో. లేకపోతే ఈ పర్సన్తో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. సమ్ అదర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరు వన్ పర్సన్ మ్యారీడ్, వన్ పర్సన్ అన్మ్యారీడ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. కాకపోతే చూసుకోండి, ఎనర్జీస్ బట్టి చూసుకోండి. ఆర్ ఎల్స్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జ్ఫుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ పర్సన్ నాతో ఉంటారా లేదా, నేనే మూవ్ ఆన్ అవ్వాలా, ఏంటి నా సిచ్యువేషన్ ఎట్ ప్రజెంట్ నాకు అర్థం కావట్లేదు, అసలు వస్తారా లేకపోతే నేనే ఏమైనా ఇనిషియేట్ చేస్తే మాట్లాడతారా, సో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉంది. సో ఆ సిచ్యువేషన్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ కావాలి అన్న, మ్యారేజ్ గురించి కానీ, ఫర్దర్గా మనీ గురించి కానీ, జాబ్ గురించి కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, సో మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే, బిజినెస్కి సంబంధించింది కానీ, దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అనిపించినా సరే, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ, దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. మీ పర్సన్ గురించి ఆలోచించండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే ఇంతవరకు లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ పర్సన్ నైట్ నిద్రపోయే ముందు ఏం ఆలోచించారు, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, 10 of Pentacles, 9 of Wands,
King of Cups, the World, Queen of Wands, King of Wands, the Empress, Eight of Cups, the Emperor, Ten of Wands, Ace of Pentacles. సో 7 of Wands. నాకు తెలిసి మీరు మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య మాటలు అంత బాగా లేవు. సంథింగ్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ నుంచి మీకు ప్రాబ్లం ఏదో ఉంది, సో మీ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఏదో ఉంది. సో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏదో మిస్ అయింది. సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ మనసు ఓపెన్ చేసి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య బ్లాక్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య అంత మాటలు లేవు, అంత మీ ఇద్దరి మధ్య బాండింగ్ లేదని కనిపిస్తుంది ఇక్కడ. బికాస్ ఆ పర్సన్ మంచిగా ఉన్నప్పుడు మీరు వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడం లేకపోవడం కానీ, అండ్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో కనిపిస్తున్నాయి. 2 of Cups. ఈ పర్సన్ అయితే అట్ ప్రజెంట్ ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని వద్దు అని కొన్ని దూరం పెట్టారో, మిమ్మల్ని బ్లాక్ చేశారో, ఆ పర్సన్ ఇప్పుడు మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కూడా కావాలనుకుంటున్నారు. అండ్ 5 of Pentacles. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా సఫరింగ్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ కూడా చేస్తున్నారు. సో మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు అన్న విషయం ఏదో ఈ పర్సన్కి తెలిసినట్టుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా స్ట్రెస్ అవుతున్నారు. ఒక్కొక్కసారి వీళ్ళకి ఏంటంటే మీ నుంచి దూరం వెళ్ళిపోవాలనిపించినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అంటే మీరంటే ప్రేమ ఉంది, ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలని ఉంది, వెళ్ళాలి అనిపించినా సరే దూరంగా ఉండలేకపోతున్నారు అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీరు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు మీ విషయంలో. ఎందుకు అంటే మీలో ఇప్పుడు చాలా రూడ్నెస్ వచ్చింది. మీలో ఇప్పుడు ఆ ఎమోషన్స్ లైక్ మీరు ఎప్పుడు ఈ రిలేషన్షిప్లోకి వచ్చారో, ఈ పర్సన్ని ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో, మీ ఇద్దరి మధ్య స్టార్టింగ్లో ఉన్నట్టుగా మీరు ఇప్పుడు లేరు. మీలో ఆ ఎమోషనల్ సైడ్ ఎందుకో తగ్గిపోయింది అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. ఎందుకు ఇంతలా అయిపోయారు అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాము అని చూసినా సరే మేబీ మీరు ఆ పర్సన్కి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, ఆర్ఎల్స్ ఈ పర్సన్ మీరేమన్నా సారీ చెప్పడానికి కానీ, మీరేమన్నా ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేసినా కూడా చూపించాలి అన్నా, మీకు సారీ చెప్పాలి అన్నా, మీకు ఎమోషన్స్ ఇవ్వాలని చూసినా మేబీ మీరు ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారు. ఆర్ఎల్స్ ఈ పర్సన్ మీకు ఆల్రెడీ సారీ చెప్పి కూడా ఉండొచ్చు, ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసి కూడా ఉండొచ్చు. బట్ ఎక్కడో ఈ పర్సన్ ఏంటంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఈ పర్సన్ ఉన్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మేబీ పాస్ట్లో మిమ్మల్ని కేర్ చేయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు అది మీరు స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరేమో, మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఈ పర్సన్ ఉన్నారు. బికాజ్ ఎమోషనల్ పర్సన్తో ఎవరైనా ఆడుకుంటారు, కానీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్తో, ఒక క్లారిటీ ఉన్న పర్సన్తో మాట్లాడాలి అంటే ఎవరైనా సరే భయపడతారు. కానీ ఈ పర్సన్ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని కానీ, మిమ్మల్ని కలవాలి అని కానీ ఈ పర్సన్ చాలా అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది, ఆర్ఎల్స్ మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలిసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ కలిసి అది మీకు తెలియచ్చు, లేకపోతే మీకు తెలియకపోవచ్చు, కానీ దూరం నుంచి అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటే కూడా ఈ పర్సన్ మేబీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో మీకు ఏదో చెప్పడానికి ఈ పర్సన్ మేబీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. లైక్ తను మీ విషయంలో యాక్షన్ తీసుకున్నారని కానీ, తీసుకోవడానికి రెడీగా ఉన్నారని కానీ, తను తీసుకున్న డెసిషన్ మీకు చెప్పాలని కానీ ఈ పర్సన్ మేబీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకో నాకు మీ పర్సన్ ఏంటంటే
మేబీ ఒకవేళ వాళ్ళు కమ్యూనికేట్ చేసినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కాబట్టి ఈ రిలేషన్షిప్ మీరు ఎండ్ చేయాలని అనుకుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు ఎండ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లో కూడా రావచ్చు. మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, మిమ్మల్ని మోసం చేశారు ఈ పర్సన్. మీకు తెలియకుండా ఈ పర్సన్ మేబీ ఇంకొక పర్సన్తో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. ఆర్ వాళ్ళ ఫ్యామిలీ డిసైడ్ చేసి ఉండొచ్చు ఆ పర్సన్ని. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. ఎంత అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇక నేను చెప్పలేను. మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ అయితే బాగా చేశారు. సో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఈ పర్సన్ మీకు వేసిన శిక్షకు కానీ మీకు పెట్టిన పెయిన్కి కానీ మీరు భరిస్తూ ఈ పర్సన్ నుంచి మీరు కొంచెం బయటికి వస్తూ మీ ఫైనాన్సెస్ మీద కానీ మీ ఫ్యామిలీ మీద ట్రస్ట్తో మీ ఫ్యామిలీతో మంచిగా ఉంటూ మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ ఎందుకో చూడలేకపోతున్నారు. ఒకటి ఈ పర్సన్ మీకు చాలా పెయిన్ ఇచ్చారు. అండ్ ఇక ఈ పర్సన్ ఏంటంటే మీకోసం వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేశారు. లైక్ మీరేమన్నా కమ్యూనికేట్ చేస్తారేమో అని కానీ, మీరేమన్నా అప్రోచ్ అవుతారేమో అని కానీ, మీరేమన్నా తనకి సారీ చెప్తారేమో అని కానీ, మీరేమన్నా తను అచీవ్ చేసిన దానికి కానీ, కెరియర్లో తను గ్రో అయిన దానికి కానీ, మీరేమన్నా అప్రిషియేట్ చేస్తారేమో, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అని ఈ పర్సన్ మీకోసం చాలా టైం వెయిట్ చేశారు. ఎందుకు అంటే ఒకటండి, ఈ పర్సన్కి మీరంటే ఎమోషన్స్ ఉంది, మీరంటే జెన్యూన్ లవ్ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉంది. ఏ టైం అయినా ఈ పర్సన్కి మీరు నచ్చుతారు. మీరు కోపంగా ఉన్నా నచ్చుతారు, మీరు బాధల్లో ఉన్నా నచ్చుతారు, మీరు హ్యాపీగా ఉన్నా నచ్చుతారు, మీరు ఎలా ఉన్నా ఈ పర్సన్కి నచ్చుతారు. ఎందుకంటే మీ కంప్లీట్నెస్ అనేది ఈ పర్సన్కి ఇష్టం. ఎందుకంటే మీతో హ్యాపీగా ఉండడం, ఆ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండడం, ఇదంతా ఈ పర్సన్కి ఇష్టం. ఏ టైంలో అయినా మీరు ఈ పర్సన్కి నచ్చుతారు. గొడవ పడినా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్నా, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా ఈ పర్సన్కి మీరంటే లవ్ ఉంది, ప్రేమ ఉంది. మీరు హెల్త్ సిక్ అయినా ఈ పర్సన్కి నచ్చుతారు. ఒక టైంలో ఇష్టం ఉండి ఇంకొక టైంలో ఒకవేళ ఒకళ్ళ దగ్గర మనీ ఉన్నప్పుడు వాళ్ళంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళ దగ్గర మనీ లేనప్పుడు వాళ్ళ మీద ఇష్టం తగ్గిపోతుంది. సో ఈ పర్సన్ అలా కాదు, మీరు ఎలా ఉన్నా ఈ పర్సన్కి నచ్చుతారు. రెడీగా అయినప్పుడు నచ్చడమే కాదు, మీరు చాలా అగ్లీగా ఉన్నప్పుడు కూడా ఈ పర్సన్కి నచ్చుతారు. అందాన్ని చూసి పుట్టిన ప్రేమ కాదు ఈ పర్సన్కి మీరంటే. మీరు అంటే ఈ పర్సన్కి మనసులో ప్రేమ ఉంది, మీకోసం చాలా వెయిట్ చేశారు. మీ ఇద్దరి మధ్య లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇట్లా నడుస్తుంది. కొంతమందికి అయితే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తుంది. కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడతారు, కొన్ని రోజులు మీరు మాట్లాడరు, కొన్ని రోజులు మీరు మాట్లాడతారు, కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడరు. సో ఏదో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్నో జరిగిన దాన్నో పట్టుకొని, గతంలో జరిగిన దాన్ని పట్టుకొని మీరేంటంటే ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెట్టేస్తున్నారు, గ్యాప్ అనేది పెంచుతున్నారు. కానీ ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. మీ నుంచి ఎప్పుడు ఈ పర్సన్ దూరం అవ్వాలి అని అనుకోలేదు.
కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో లేకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల జరిగిందో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ కావాలనుకొని దూరం పెట్టాలి అనుకోవట్లేదు. అండ్ మీరు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి అయితే ఉంది. మీతో ప్రేమగా ఉండాలని కానీ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని కానీ. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా పెయిన్ ఇచ్చారు, మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీకు లవ్ అంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఉంది. కానీ ఒక్కసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పి మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఆర్ఎల్స్ మిమ్మల్ని వచ్చి కలిసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మేజర్గా ఇక్కడ ఎక్కువ పెయిన్ కనిపిస్తుంది, మీలో ఎక్కువ క్లారిటీ కనిపిస్తుంది. ఆర్ఎల్స్ మీరే ఈ పర్సన్ని ఒక క్లారిటీ కోసం మీరే టక్ 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 ఫోన్ పట్టుకొని మెసేజెస్ ఈ పర్సన్కి ఏమన్నా కూడా చేస్తూ ఉండొచ్చు. ఏం తప్పు చేశానని నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, నేను ప్రేమించడమే నేను చేసిన తప్ప, అప్పుడు అంతగా నా కోసం నువ్వు వెంటపడ్డావు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా కోసం నువ్వు వెంటపడి ఉన్నావు, నా వెనకాల తిరిగావు, ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదా అని మీరు క్వశ్చన్స్ అడుగుతారేమో, అది భయపడుతున్నారు. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్కి మీరంటే చాలా ఎమోషన్స్ ఉంది, చాలా లవ్ ఉంది, మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. స్టిల్ ఈ పర్సన్ ఇంకా మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా సరే స్టిల్ ఈ పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీరంటే ఫిజికల్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి చాలా ఉంది. సో క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. సో మీకు కూడా ఆ పర్సన్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. ఎంత మీరు తన కోసమే మీరు బ్యూటిఫుల్గా తయారవుతున్నారు, బ్యూటిఫుల్గా చేంజ్ అవుతున్నారు, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు అని కూడా తను అనుకుంటున్నారు. సో మీకు ఆ పర్సన్ అంటే ఎంత అట్రాక్షన్ ఉందో ఆ పర్సన్కి కూడా మీరంటే అంతే అట్రాక్షన్ ఉంది. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. సో మీ ఇద్దరు డివైన్ కపుల్. ఆ పర్సన్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరంటే మీకు కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంది ఆ పర్సన్ అంటే. మేబీ ఇక్కడ కొన్ని మదర్ ఇష్యూస్ కానీ లేకపోతే సిస్టర్ ఇష్యూస్ కానీ, తనంటే మీకు ఎంత అట్రాక్షన్ ఉందో, తనంటే మీకు ఎంత ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ ఫీలింగ్స్ ఎంత ఉందో మీ పర్సన్కి కూడా మీరంటే అంతే అట్రాక్షన్ ఉంది, అంతే ఎమోషన్స్ ఉంది, అంతే అట్రాక్షన్ కూడా ఇక్కడ మీ పర్సన్కి ఉంది. కాకపోతే మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ మీరు ఒకరికొకరు చూపించుకోవట్లేదేమో. అండ్ ద ఎంప్రెస్, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు మీ పర్సన్. మీరు తనకి చాలా కేరింగ్ ఇచ్చారు. ఇక్కడ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, లైక్ మీరు ఒక ఫీమేల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. తనని బాగా చూసుకుంటారు, తనని చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు. లైక్ ఇప్పుడే కాదు, గతంలో కూడా మీరు తన విషయంలో చాలా కేర్, చాలా అటెన్షన్, చాలా లవ్, చాలా రెస్పెక్ట్. తనకి ఏది కావాలన్నా సరే తనకన్నా మీ విషయం కూడా చూసుకోకుండా మీరు తనకి అంత ఎమోషన్స్ ఇచ్చారు, అంత అటెన్షన్ ఇచ్చారు, అంత లవ్ చేశారు కాబట్టే మీరు అంతగా ఇచ్చారు అనేది ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ 8 ఆఫ్ కప్స్, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని మీ నుంచి దూరంగా ఈగో యాటిట్యూడ్ వల్ల మేబీ మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసినా ఆర్ఎల్స్ మీ నుంచి దూరం వెళ్ళిపోయినా సరే ఈ పర్సన్ మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు విత్ 8 ఆఫ్ కప్స్. మీరేమి ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, ఎమోషన్స్ ఇవ్వలేదు, ఏమీ మీకు సర్వ్ చేయలేదు. లైక్ బిఫోర్ ఈ పర్సన్ ఏమీ సర్వ్ చేయలేదు, మీరే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో అన్నీ సర్వ్ చేశారు, మీరే అటెన్షన్ ఇచ్చారు, మీరే కేర్ చేశారు. కానీ ఈ పర్సన్ కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేశారు, నెగ్లిజెన్స్ చూపించారు మీ విషయంలో, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య కొంతవరకు రిలేషన్షిప్ బాగుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ పర్సన్ తన స్వార్థం చూసుకొని మీ నుంచి వాకౌట్ అయిపోయారు.
కానీ ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత ఈగో యాటిట్యూడ్ ఉన్నా సరే ఈ పర్సన్కి మేబీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్లో సో ఇక్కడ కూడా చూడండి, ద ఎంప్రెస్, ద ఎంపరర్. సో మీ ఇద్దరు డివైన్ కపుల్. టెన్ ఆఫ్ వాండ్స్, మేబీ ఈ పర్సన్ ఇది ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ బర్డన్ని. సో మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ని కానీ, ఆ భారాన్ని కానీ, మేబీ ఈ పర్సన్ చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. సో ఎప్పటి నుంచి అయితే వీళ్ళు మీతో ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారో, ఎప్పటి నుంచి అయితే వీళ్ళు మీతో దూరంగా ఉంటున్నారో, ఆర్ఎస్ చెప్పాను కదా 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందని, 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉందని, ఈ పర్సన్ ఎప్పటి నుంచి వాళ్ళ మనసు ఓపెన్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే ఆ పెయిన్ భరిస్తూ ఉన్నారో అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే ఎంపరర్ లాగా చూపిస్తున్నారు కానీ బయటికి, కానీ వీళ్ళ లోపల ఎంత కుమిలిపోతున్నారో, ఎంత సఫర్ అవుతున్నారో అది ఈ పర్సన్కి మాత్రమే తెలుసు. అండ్ 10 ఆఫ్ వాండ్స్ కూడా ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ని తగ్గించాలి అనుకుంటున్నారు, ఈ భారాన్ని. ఆర్ఎల్స్ వీళ్ళ లైఫ్లో ఏదైనా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంది అంటే, కష్టాలు ఉన్నాయి అంటే అది మీకు చెప్తే అట్లీస్ట్ వీళ్ళు కొంచెం రిలీఫ్ అయ్యేవాళ్ళు. ఆర్ఎల్స్ మీరు ఏదైనా టిప్స్ అట్లాంటివి ఏమన్నా చెప్తే, ఇలా కాదు అలా చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి అని మీరేమైనా సజెషన్స్ ఇస్తే కూడా ఈ పర్సన్కి కొంచెం మీతో మాట్లాడితే ఈ భారం దిగిపోతుంది. ఎప్పుడు మీ నుంచి దూరంగా ఉంటున్నారో అప్పుడు వీళ్ళ లైఫ్లో అంతా కూడా అంత స్ట్రెస్, అంత స్ట్రగుల్, అంత వాళ్ళ లైఫ్కి వాళ్ళే పనిష్మెంట్ వేసుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయారో, ఈ రిలేషన్ నుంచి వాకౌట్ చేశారనుకున్నారో, సో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ కెరియర్ కోసం మీ నుంచి దూరంగా ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనీ కోసం, ఆర్ఎల్స్ ఫ్యామిలీ కోసం, లైక్ సొసైటీ కోసం కానీ, మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. సొసైటీ కాన్షియస్ ఈ పర్సన్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, మీతో ఇంకొక సెకండ్ ఛాన్స్ తీసుకోవాలన్న క్లారిటీ ఈ పర్సన్కి అయితే అట్ ప్రజెంట్ వచ్చింది. సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో. మేబీ ఈ పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైతే అదైంది వెళ్ళి మాట్లాడించేద్దామా, ఆలోచించేదానికన్నా కూడా వెళ్ళి పలకరించేద్దామా అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఒక్కొక్కసారి ఏమో వద్దు వెళ్ళొద్దు అనిపిస్తుంది. సో మూడ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి మీ పర్సన్ మెంటాలిటీలో. ఎప్పుడు సడన్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళకే తెలీదు. డెసిషన్, ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో ఇది చెప్పాను కదా, ఈ రిలేషన్ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఉండడమా, వెళ్ళిపోదుమా, బ్యాక్ అయిపోవడమా. కన్ఫెషన్, ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగ్రీ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. సో వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారంటే ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగ్రీ, నాకు జెలస్ అండ్ యాంగ్రీగా ఉంది బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని అంత డీప్గా లవ్ చేస్తున్నారు కాబట్టి మీరు తనకి దూరం అయినా ఆర్ తనని దూరం పెట్టినా ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. మీకు సంబంధించిన విషయంలో మీరు వీళ్ళకి కాకుండా ఇంకెవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే అది ఈ పర్సన్ తీసుకోలేరు. రివెటలైజ్,
యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. సో నువ్వు నాతో ఉంటే నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటాను, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్తున్నారు. అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్, ఐఎమ్ ఇన్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ. సో మీ పర్సన్కి మీరంటే అన్కండిషనల్ లవ్ ఉంది. సో ఇదే డివైన్ లవ్ అని చెప్తున్నాను కదా. ఎంప్రెస్, ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ వాన్స్. ఈ పర్సన్కి మీరంటే అన్కండిషనల్ లవ్ ఉంది. సెల్ఫ్ హీలింగ్, ఐఎమ్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నవ్, జస్ట్ వాంట్ పీస్. సో మీ పర్సన్ ఏంటంటే కొంతమంది పర్సన్స్ అయితే ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయంటే మీ నుంచి వాకౌట్ అయిపోతున్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, మీ నుంచి దూరం అయిపోతున్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. తను చాలా అడ్జస్ట్ అయ్యారంట. ఇంకా నేను అడ్జస్ట్ అవ్వలేను, నాకు మనశ్శాంతి కావాలి. మరి ఇది ఎవరి ఎనర్జీనో ఎవరి కోసమో నాకైతే తెలియదు. వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ని ఎక్కువ టార్చర్ పెట్టింది మరి మీరేనేమో. హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. సో మీరు తన హార్ట్ బీట్ అంట, మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను బ్రతికి ఉండలేను అంటున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్, అది జరగదు అని. కాన్స్టెంట్, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. సో నిన్ను ప్రేమించడం అనేది, నీకు దూరంగా ఉండడం అనేది నా వల్ల కాదు, ఎలా నేను ఆపగలుగుతాను అంటున్నారు మీ పర్సన్. వీక్నెస్, మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. సో మీ పర్సన్కి మీరు చాలా వీక్నెస్, చాలా అలవాటు అయిపోయారు. మీరు ఎక్కడ తన్ని దూరం వదిలేసి వెళ్ళిపోతారో ఏమో అని భయపడుతున్నారు. టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. సో మీ దగ్గరికి వచ్చి మీతో టైం స్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు. రియూనియన్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ వన్స్ అగైన్. సో మళ్ళీ ఈ పర్సన్ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది అయితే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, అండ్ ఇంకొంతమంది అయితే మీ నుంచి దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.